ఆయన రాగానే నాతో మాట్లాడకపోవడం, ఒక 1 hour మాట్లాడి తెనాలి వెళ్ళిపోవడం, నేను చాలా ఫీల్ అయినా, చాలా సఫర్ అయినా. అంటే ఆయన కోసం కదా 22 days ఉన్నా, పోన్లే ఎక్స్పెక్ట్ ఉండదేమో మనుషులకని ఏవేవో ఇచ్చుకున్నా. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సాయి. నా సగంలో సగం సనా. నేను ఇస్తాను. కిషన్ దగ్గరికి 10,000 రూపాయల బట్టలు కొన్నది ఒక్కరోజు గోవాకి రానికి. అవి 2 డ్రెస్సులు, మేకప్ సామాన్ అంతే. ఇట్లనే ఊకుంటా. అరే మర్చిపోయినా రాయో. చెట్లు పుట్టలు ఆ తాగుడు అమ్మాయిలు. అందంగా ఉన్నా అని ఆ రీల్స్ వచ్చినట్లు నా దగ్గర వేసినావు అనుకో. నేను అందంగా లేనా? ఇప్పుడు వంశీగాడు మ్యూజిక్ వేసుకుంటాడు. ప్లీజ్ బై సనా. సనా ఐ లవ్ యూ. అలా వద్దు. సాయి 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 నీకెందుకురా? సనా నాకు వదిలేయి. నాకు వదిలేయి. నాకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో ఈరోజు నేను ఇంత అందంగా ఎందుకున్నారు అనుకుంటున్నా. కెమెరా మ్యాన్ వచ్చేసి మౌనిక అక్క ఎంత దూరం కూర్చుంది తెలుసా? పూల్కి ఆడబోయి కూర్చుంది పాపం. అక్కని ఇబ్బంది పెడుతున్నా, సారీ అక్క. సో యాక్చువల్లీ ఈరోజు నా ఫీలింగ్ ఏంటంటే, నాకు సాయికి చాలా ఒక 1 month నుంచి, 1 month కాదు, ఆయన మాల వేసుకోక ముందు నుంచే మా ఇద్దరు కొంచెం డిస్టెన్స్ వచ్చినందుకు వచ్చిందేమో అని నేను ఫీల్ అవుతున్నా. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే, మా స్పెషల్ పర్సన్ సాయి గారి బర్త్డేకి నేను పోలేను. అది అయితే నాకు ఎంత బాధ అయిందంటే, నేను ఎందుకు వెళ్ళలేను. కనీసం లాస్ట్ ఇయర్ అయితే కొత్త అప్పుడే మా లవ్ కొత్తలో ఆయన బర్త్డే వచ్చింది. ఎంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసినామంటే, నేను మౌనికక్క ఇద్దరం ఏదున్నా ఆయనకి ఇద్దరం పెట్టి వేసుకుంటాం. లాస్ట్ టైం బైక్ ఇప్పించినాం, ఈసారి గోల్డ్. ఈసారి నా చేతులతో నేను కూడా తీసుకోలే, ఆయన చేతులతో ఆయన తీసుకుండు. సో నేను చాలా బాధపడ్డా. అప్పుడు నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం ఉందని చెప్పి పోలేను. ఇంకా ఏం చేయలేము, మన తలరాతలు అట్లా రాసింది కాబట్టి అట్లా అయిపోయింది. సో ఇప్పుడు గోవా వచ్చిండు, నా కోసం వచ్చిన అంటుండు. లొల్లి పెట్టుకున్నా. ఇంకా నాకు లొల్లి పెట్టుకోపోతే అయితే లేదు. ఆయనతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆయనతో మాట్లాడి, ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరందరూ కామెంట్స్ చేస్తున్నారు కదా సాయి సన ఎందుకు వీడియోస్లో కనిపించట్లేదు అంటే, సేమ్ అదే క్వశ్చన్ నేను ఆయన అడుగుతా. ఎందుకన్నా నేను వీడియో చేయకపోతే నువ్వైనా చేయాలి కదా అని చెప్పి ఆయన దగ్గర అడిగి, మీకైతే ఈరోజు నేనైతే ఆన్సర్ ఇప్పిస్తాను ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే నేను అడిగితే ఆయన నా మీద ఒర్రుతాడు. సో నేనేమనుకుంటా, సర్లే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను లైట్ తీసుకుంటా. ఇంకా మా ఇద్దరు కూడా చాలా డిస్టెన్స్ వచ్చింది. ఆయన రాగానే నాతో మాట్లాడకపోవడం, ఒక 1 hour మాట్లాడి తెనాలి వెళ్ళిపోవడం, నేను చాలా ఫీల్ అయినా, చాలా సఫర్ అయినా. అంటే ఆయన కోసం కదా 22 days ఉన్నా, పోన్లే ఎక్స్పెక్ట్ ఉండదేమో మనుషులకని ఏవేవో ఇచ్చుకున్నా. అది అంత గలీసోడేం కాదు, మంచోడే నా అంతవరకు వస్తే. సో అందుకోసం ఈరోజు పిలిపించి మాట్లాడదామని ఫిక్స్ అయినా. మొత్తం వీడియో అయితే చూడండి కదా. వాడికి ఏదో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి పగలు తెంగింది. పాపం అన్న క్లీన్ చేస్తున్నాడు, ఆయనకు తెలుగు రానట్టుంది. ఏంట్రా ఇవన్నీ? నాకు తెలిసి బాటిల్ బీర్ పెడితే పలిగిపోతుందేమో. అంటే వాడు బీర్ లేకపోతే నడవదా వాడికి? ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటావు ఎర్రిపోవా. మరి ఏం చేయాలి? ఆయనకు లేకపోతే నాకైనా ఉండాలి కదా. కొంచెం ఏందో మనం మళ్ళీ చూసి చెప్పవా కెమెరా వైపు? ఆయనకు లేకపోతే నాకైనా ఉండాలి కదా మా ఊడి మీద ప్రేమ. ఆడ కర్రెగా కనిపిస్తున్నాడు, మంచిగా కనిపిస్తున్నాడు, అదే చూస్తున్నాను నేను కూడా కెమెరాలో. పాపం అన్నకు రిస్క్ పెట్టింది అనమాట బైక్. भैया केक कट कर दे आप. उसका बॉयफ्रेंड बर्थडे, उन्होंने नहीं आ रही, आप केक कट करो ना. मैं क्यों करूं? क्यों करो? तेलुगु वस्ता నీకు? मैं बोलता हूँ, आप सेम बोलो प्लीज. बाय बाय सना. सना आई लव यू.
దిగో నో సాయి 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 నీకెందుకురా సనా నాకు వదిలేయి మీన్స్ నాకు వదిలేయి నాకు సరే ఫోన్ చేసి రమ్మను వాడికి ఆడ పాట ఎందుకు ఎట్టిండో ఎవరికి బ్రేకప్ అయిందో ఏం నా కోసమే ప్రాబ్లమా నాకు నచ్చ పర్లేదు నీ బర్త్డే కేక్ కట్ చేపియలేము కదా అని చెప్పి ఇప్పుడు కట్ చేపిస్తున్నా బట్ అయిపోయిన గంటలకా నువ్వు ఏడ టైం ఇచ్చావు మనుషులకి నీకు వేరే వాళ్ళకి ఇవ్వడానికి టైం ఎక్కువ అయిపోతుంది హ్యాపీ బర్త్డే చోటు ఎస్ చోటు నా దాంట్లో చోటు అని ఉంటుంది ఆయన దాంట్లో చుట్కి అని ఉంటుంది బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సాయి థ్యాంక్ యూ ఇది ఆమె ఇచ్చిన గిఫ్ట్ ఈ మౌనికకి ఇచ్చిన గిఫ్ట్ ఆమె అంటే ఏందిరా మా పిల్ల హ్యాపీ బర్త్డే టు మీ బిలేటెడ్ గోవాలో వచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నా సాయికి నైట్ పబ్ బుక్ చేసిన సరే నమ్మినా అని అనుకున్నా ఎందుకు ఇంకా గిఫ్ట్ అడుగుతలేడు అని చెప్పి ఇచ్చేసిన కాబట్టి అడగకపోతుంది ఇవ్వకున్నా ఈసారి అడగద్దు అనుకున్నా నువ్వా మాల నుండి కూడా నాకు గిఫ్ట్ ఏడబెట్టినావు అని అడిగిండు అవ్వో అడగలేవా కన్నా నిజం చెప్పు కాదురా నీకు ఛానల్ మీద ఇంతనైనా ఏమైనా ఉందా ఇంకా పొద్దున వీడియో కొట్టుకున్నా పొద్దుననా ఫ్యాన్స్ ఏం అడుగుతారు చూసినావు అసలు కామెంట్లో చదువుకున్నావా ఇదే నేను తిను కొంచెం కొరక విత్తా కామెంట్ చదువుకున్నా ఇంత మంచిగా ఉన్నది అలా ఏమో రెడీ కాకపోతే రెడీ అయినా మోనిక తెచ్చి డ్రెస్ రెడీ అయినా కొరకాల నేను అట్లా మాట్లాడకు కెమెరా ముంగట అర్థమైందా చెప్పు వాళ్ళకి ఫ్యాన్స్ చెప్పు వీడియోలు సాయి సన వీడియోస్ మిస్ అవుతున్నాం సాయి ముందు లెక్క లేడు అని వస్తున్నాయి కామెంట్ అది నిజమే కొరకచ్చా నేను ఎందుకంటే నేను కొద్దిగా బిజీ అంటే కొద్దిగా చిల్ అవుతున్నా ఎంజాయ్ చేస్తున్నా ఎంజాయ్ కాదు ఒక 25 days ఏం లేకుంటున్నా కదా బయట ప్రపంచాన్ని మళ్ళా నా మనసు కోరుకుంటుంది రాసాయి 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 అని పిలుస్తున్నాయి చెట్లు పుట్టలు ఆ తాగుడు కూడా అమ్మాయిలు అమ్మాయిలు ఉండరు ఓన్లీ అబ్బాయి అవును నేను కూడా నీకోసమే కదా 25 days ఉన్నా రాగానే ఫస్ట్ నాతో టైం స్పెండ్ చేయకుండా ఏంటి మరి దెంగేసిండు ఏంటి సంగతులు ఏం లేదు సంగతులు అదే మాట్లాడదామని చెప్పి కెమెరా కూడా పెళ్లి చేసుకుందాం ఫస్ట్ నైట్ వేసుకుందాం మంచిగా ఉన్నావు ఏం మాట్లాడుతావు ఆ వీడియోలో ఒకట నువ్వు మంచిగా ఉన్నావు అని చెప్తున్నా మంచిగా ఉన్నావు ఓకే నేను మంచిగా ఉన్నా నాకు కూడా తెలుసు నీకు కూడా తెలుసు నీకు అందంగా ఉన్నా అని ఆ రీల్స్ వచ్చినట్టు నా దగ్గర వేసినావు అనుకో నేను అందంగా లేనా ఇప్పుడు వంశీగాడు మ్యూజిక్ వేసుకుంటాడు మా సన అందంగా ఉంటది బాగుంటది మా సన్న కాదు ఫస్ట్ ఫ్యాన్స్ కి చెప్పు వీడియోస్ గురించి మీ సన అందంగా ఉంటది బాగుంటది కాదు కన్నా ఆ రోజు నేను బర్త్డే రోజు రాలేను కదా నన్ను మిస్ కాలేవా మిస్ అయినా ఫీల్ అయినా మరి ఫోన్ అయినా చేసినావా కనీసం ఫోన్ చేస్తే మళ్ళీ నీకు రావాలనిపిస్తుంది నాకు రావాలనిపిస్తుంది ఎందుకని చేయలేను నేను ఎందుకు ఫీల్ అయినా తెలుసా అంతమంది వంగ కూడా నాకు ఫోన్ చేయలేదు అంటే నేనంటే ఇష్టం లేదేమో అని అనుకున్నాను లేదు నీ మనసులో నేను నిజాలు చెప్పురా ప్లీజ్ అబద్ధాలు చెప్పు నిజాలే చెప్తున్నా అబద్ధాలు చెప్తే నువ్వు చచ్చిపోతావు అంటే నన్ను చంపేద్దామని అబద్ధాలు చెప్పు అందుకే అబద్ధాలు చెప్పాలి ఇంకా ఊపకు లాస్ట్ ఇయర్ సేమ్ ఇక్కడే వీడియో కొట్టినాం ఒకటి గుర్తుందా ఇట్లానే ఊకుంటా అరే మర్చిపోయినా రాయో ఎన్ని డేస్ అవుతుంది మన తెలంగాణ గోవా బీర్ దాకా అసలు పిలిచిందే నేను బీర్ కోసం బీర్ మర్చిపోయినా చూడు తాగురా తాగట్లేదు ఎందుకురా నేను ఇచ్చినప్పుడల్లా బాటిల్ తీసి మూత తీసి పక్కన పెట్టేస్తావు నేను తాగట్లేదు అందుకే తాగుతలే అంటే నేను ఇచ్చింది తాగవా నువ్వు కాదు తాగట్లేదు చాలా తక్కువ అన్ని బంద్ చేసుకుంటున్నా ముందులా ఉంటలే ఈ మధ్య కొంచెం రిచ్ పాష్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా లైక్ మౌంటైన్ డ్యూస్ లైక్ మాన్స్టర్స్ రెడ్ బుల్స్ అవి తాగి అవి మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా సరే నిన్ను అనుకుంటాం కానీ అన్ని జరుగుతాయని కాదురా వచ్చినప్పటి నుంచి కనీసం రిషన్నకి శ్రీయన్నకి టైం ఇచ్చినావా మోనికకి ఇంతమంది రా నీకోసం ఆగిన బ్రో 25 days వీడు రాగానే బయటికి పోదాం ఫామ్ హౌస్ బుక్ చేసుకోదామని ఏదేదో అనుకున్నాం నువ్వు మమ్మల్ని అందరిని మొట్ట మీద పెట్టేసి దెంగేసినావు తెనాలికి
ఉంటాయిలే అప్పుడప్పుడు కొన్ని పర్సనల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటాం. పర్సనల్ గా ఎంజాయ్ అంటే సరే మరి మీరు అందరు గోవా వచ్చారు, నాకు ఫోన్ చేసిరా ప్లీజ్ ఎక్కువ కాదు మాట్లాడు. రిషన్న శ్రీ అన్న అందరు ఎటు పోయినా Actually, your kind సెకండరీ కైండ్ ఇన్ఫర్మేషన్ లేదు, మొత్తం ఎక్స్ప్రెస్ లేదు, రిసెప్షన్ కాదు సెకండరీ. నేను ఏడని ఉండని ఫోన్ చేసి వస్తా, నాకు ఫోన్ చేసిరా చేశారు. నువ్వు పోతావా అలా ఇన్నే నాకు చేసి నువ్వు పోతావా ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నావు ఇప్పుడు? కాదు అడుగుతా, నువ్వు పోతావా నాకు చేసి నువ్వు పోతావా ఇంతవా నాకు చేశారు పోతావా మీరు నాకు చేసి సాయి గడికి చెప్పు గోవా వచ్చినామని చెప్పి రమ్మని చెప్పు అని చెప్పి నాకు చెప్పారు. అర్థమైందా? నీకు చెప్పారా? నువ్వు బిజీ ఉన్నావు, నువ్వు మాట్లాడాలన్నావు అంటారతోటి. అవునా? ఎవరు చెప్పారు? అది అన్నది శ్రీ అన్న కానీ అనేది నా మీదకి. ప్లీజ్ మా అన్న వాళ్ళని బ్లేమ్ చేయ. అర్థమైందా? అంటే నేను బ్లేమ్ అయిన నడుస్తుంది, అది బ్లేమ్ కావద్దు అంతే ఫిక్స్. అన్నది శ్రీ అన్న. నేను గోవా వచ్చే ఒక రోజు ముందు కూడా ఎంత పెద్ద రోజు తెలుసా, నైట్ 10:30కు ఫోన్ చేసి ఎవరు శ్రీ అన్న ఏమన్నాడు? నువ్వు ఉన్నావుగా. ఓకే ఓకే అవును. అంటే శ్రీ అన్నకి ఏంటంటే వాడే వచ్చి మొత్తం మాట్లాడాలి కానీ మేము ఎందుకోవాలి అని చెప్పి వాళ్ళకి, ఈడేమో వాళ్ళు నాకు ఫోన్ చేయలేరని. వీళ్ళ పంచాయతీలు వేరే ఉంటాయి గైస్. సంవత్సరంలో 3 నెలలు మంచిగా మాట్లాడుకుంటారు, ఇక నెల ఇంకా ఏమైతుందో అర్థం కాదు. మళ్ళీ కలిసి తిరిగిరు అనుకో, పక్కన ఎవరైనా సరే చచ్చిపోయినా సరే ఎటు రాడు కూడా రాదు. ఇది నిజం కదరా? లేదు వస్తాం, మంచి వాళ్ళకి మంచి చెడ్డ వాళ్ళకి చెడు అన్నీ ఉంటాయి మా దగ్గర. షో సరే ఇప్పుడు మమ్మల్ని బయటికి తీసుకొస్తున్నావా లేదా? నన్ను బయట ఆల్రెడీ ఇది నువ్వు మేము నిన్ను పిలిచినాం రా అని చెప్పి. సరే నా తరపున అక్క నువ్వు ఆడున్నావు కదా ఆ రోజు ఏమన్నాడే తెనాలి పోయి రాగానే అక్క 10 రోజులు పోయినావు. అప్పుడప్పుడు పోవాలక్క, అప్పుడప్పుడు పోవాలి. వీడియోస్ ఆన్సర్ ప్లీజ్. వీడియోస్ నా బంధుమిత్రులు నా యూట్యూబ్ మిత్రులు కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసి ఇడిచిపెట్టండి, కొద్దిగా చిన్నగా నాకు హెడ్ వెయిట్ పెరగది, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను. ఇది ఒక్క డైలాగ్ అందరు అనిపించేసాడు సేమ్ నాకు కూడా. అన్ని మాట్లాడుతుంది ఎందుకు ఇంత లావైనా. ఇగో నువ్వు ప్రతి వీడియోలో ఇట్లా అని ఒకసారి అర్థమైందా లావైనా అని చెప్పి. కానీ బాగున్నావు అట్లా అయితే ఓకే. డ్రెస్ 2000 పెట్టి మొన్న 3000 అడిగింది కిషన్ దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయల బట్టలు కొన్నది ఒక్క రోజు గోవాకి రానికి. అవి 2 డ్రెస్సులు మేకప్ సామాన్ అంతే. 10,000 రూపాయల గోవాకి రానికి. నేను ఇక్కడికి వచ్చి తాగి తిన్న పైసలు అవన్నీ అంటే అన్ని ఖర్చు పెట్టా. అంటే నేను వచ్చి నా ఫ్లైట్ పోయే ఫ్లైట్ నా రూమ్ రెంట్ అవన్నీ అయితే ఇన్ని మాట్లాడుతావు కానీ నా గురించి ఏం మాట్లాడవు కదా. నా బంగారం అంతే, నీ తప్ప ఇక నా జీవితం మొత్తం రాసిచ్చిన ఇక చెప్పు నెక్స్ట్ మరి ఇంకెందుకు మరి జీవితం మాట్లాడవా? ఇగో మనం అంటే కొత్త మాట్లాడాలంటే మళ్ళీ కొత్త రావాలా, అట్లా కాదు కన్నా. అట్లొద్దు మనకు, పాతగానే మంచిగా ఉంది అట్లనే. మళ్ళీ కొత్త వచ్చినాయి అనుకో గొడవలు బిడవలు ఎందుకు మనకు. అది వేరు ఇది వేరు. మళ్ళా గొడవలు ఇప్పుడు నా గురించి చెప్తున్నాడు అడకాల్సి వస్తుంది. వీడి గురించి అయితే అన్ని గొప్పగా చెప్తా ఉంటా నేను అన్ని వీడియోలన్నా. నేను చెప్పా నాకు ఎందుకంటే నాకు ప్రేమ చూపించడం రాదు. సన అందంగా ఉంటుంది, సన బాగా చూసుకుంటుంది, సన నాకు ఒక సెకండ్ మదర్ లెక్క, థర్డ్ మదర్ లెక్క, ఫోర్త్ మదర్ లెక్క. ప్రిన్సెస్. దీనికి నేను ప్రిన్స్ అయితే ఇది నాకు ప్రిన్సెస్. చెప్పు మా ఇద్దరిని కొనాలనుకుంటే అది మీ ప్రైజ్ లెస్. చెప్పు సగం అని చెప్పు. ఎన్నిసార్లు చెప్తారు అలా చెప్పు. ఇప్పుడు నా సగంలో సగం సన. ఓకే ఫిక్స్. బ్రేకప్ మేము చచ్చిపోయినప్పుడు అంతేనా? పప్పి మరొకటి అద్దులే నేను ఇస్తా. ఒకసారి రావా? నా పేరుందేమో అని చూసిన లేదు. నీ పేరెందుకురా? నువ్వే నా గుండెలో అనుకున్నా ఈ డైలాగ్ నాది. సో గైస్ చూస్తున్నారు కదా, ఇక వీడియోస్ అయితే డైలీ వస్తూ ఉంటాయి.
మళ్ళీ మిడిల్లో ఒక 2 days గ్యాప్ ఉంటుంది. తర్వాత మొత్తం మౌనిక కేడికి రమ్మంటే ఆడికి వస్తా. పైకన్లో కూర్చొని వీడియో కొడతాను, పైకన్లో కూర్చొని వీడియో కొడతా. సారీ గైస్ వీడి వల్ల వీడియోస్ లేట్ అయినాయి. ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. కంటిన్యూ వస్తాయి. మిడిల్లో ఒక 2 days ఉంటా. మళ్ళీ తెలుసు మీకు ఇన్స్టాగ్రామ్లో నేను అప్డేట్ చేస్తూనే ఉంటా కాబట్టి. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బాయ్.